హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అతుల్ నుంచి సిఎన్జి అనమాట. ఆల్రెడీ నేను ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చేస్తున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. అతుల్ రిక్ పిన్ అనమాట. దాని గురించి నేను పూర్తి వీడియో పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. దీని గురించి తెలుసుకుందాం. సిఎన్జిలో ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారు, అలాగే ఎంత గ్యాస్ కెపాసిటీతో వస్తుంది, అలాగే పెట్రోల్ కెపాసిటీ ఎంత, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు దీని కాస్ట్ సహా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ముందు డిజైన్ చూసుకుంటే ఎట్లా ఉంది చూడండి. ముందు లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనకు ఫుల్ అండ్ ఫుల్ మెటల్తోనే వస్తుంది. అంతా మెటల్ బాడీ అనమాట. మనకి ఇక్కడ అతుల్ బ్రాండింగ్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ మనకు డిజైన్ కూడా గమనిస్తే మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. డ్యూయల్ ఫోకస్ హెలోజన్ బల్బ్స్ అయితే దీంట్లో వస్తాయండి. అలాగే ఇండికేటర్ కూడా మనకు సైడ్ లోనే వీళ్ళు ఇవ్వడం జరిగింది. హజార్డ్ స్విచ్ కూడా ఉందన్నమాట. ఒకసారి ఆన్ చేస్తే మనకు 4 పక్కల ఇండికేటర్స్ అయితే వెలుగుతాయి. ఇంకా మనకు దీంట్లో చూసుకుంటే మడ్గార్డ్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా తీసుకొచ్చారు. ఇది ఫైబర్ బాడీతో అయితే వస్తుంది అనమాట. మనకు టైర్స్ చూసుకుంటే పెద్ద టైర్లు వచ్చినాయి. అంతేకాకుండా డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. మనకు 2 పక్కల సస్పెన్షన్ వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ లుక్ అయితే మీరు చూడండి. అలాగే వైపర్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. లోపల కూర్చున్నప్పుడు కూడా మనకు చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. బ్రేకింగ్ అన్ని కూడా మీరు గమనించవచ్చు. బ్రేకింగ్ అంతా మనకు నీట్ గా లోపల సెట్టింగ్ వచ్చింది అనమాట. డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా మనకు లోపల మెయిన్ వచ్చి గ్యాస్ అండి. ఇది వచ్చి మనకు 40 లీటర్ల కెపాసిటీ ఉంటుంది అనమాట. కేజీ లెక్కన చూసుకుంటే మనకు 7.5 కేజీ వస్తుంది. దీనికి మైలేజ్ చూసుకుంటే మనకు 45 ఒక కేజీకి 45 వస్తుంది అనమాట మైలేజ్ అయితే కనుక. దీంట్లో పెట్రోల్ కూడా ఉంది. పెట్రోల్ వచ్చి 2 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. పెట్రోల్కి అయితే 20 కిలోమీటర్ల నుంచి 22-25 కిలోమీటర్ల లోపల అయితే మైలేజ్ అయితే వస్తుంది అనమాట. 20+ అనుకోండి. 2 లీటర్ల పెట్రోల్ 7.5 కేజీ గ్యాస్ వరకు మనం దీంట్లో బిగించుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ కాస్ట్ చూసుకుంటే మనకి 84 రూపాయలు పడుతుందండి. దానివల్ల మనకు 40 కిలోమీటర్లు అంటే మనకు మంచి మైలేజ్ వచ్చినట్టే లెక్క. దీనికి ఇది తీసుకున్న వాళ్ళకి లాభం అనే చెప్పాలి. సిఎన్జిలో మంచి ఫీచర్స్ తో వచ్చిందనమాట. మనకు లోపల లుక్ కూడా గమనించవచ్చు. చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే కూర్చున్నప్పుడు కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు. కొంచెం లావుగా ఉన్న హైట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే మనకు బ్రేకింగ్ కూడా మనకి ఇక్కడ నుంచే ఇచ్చేస్తారు అనమాట. ఈ విధంగా మనం బ్రేక్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ లోపలంతా చూస్తే మనకు ఒక కార్కి వచ్చినట్టయితే ఇచ్చేసాడు అనమాట. అలాగే ఇక్కడ సేఫ్టీకి ఒక లాక్ అయితే ఇచ్చేసారు, ఒక ప్లేస్. మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. మనకి ఇక్కడనే బ్రేకింగ్ సిస్టమ్ అంతా ఈ సైడ్ వచ్చేసింది. మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంక ఇక్కడ స్విచ్చెస్ చూసుకుంటే మనకు సిఎన్జికి అలాగే పెట్రోల్కి ఉండే తనీగా స్విచ్లు అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకు సిఎన్జి అయిపోయింది అనుకుంటే పెట్రోల్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది హజార్డ్ స్విచ్. ఇది ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి మనకు 4 పక్కల మనకు ఇండికేటర్స్ అయితే ఆన్ చేసి ఉంటుంది అనమాట. ఇది వైపర్ అండి. అది మీకు గమనించవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వస్తుందండి. తర్వాత మనకి ఇది లైట్స్ కి సంబంధించింది. ఇంకా దీని మీద అయితే మామూలు వీళ్ళ లోగో అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి దీని లోపల కూడా చిన్న లాక్ టైప్ ఏదో ఉందన్నమాట. ఏదైనా గిల్లర్లు కావాలంటే మనం తోలుకునేటప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. అలాగే ఇంక ఇది వచ్చి ఇగ్నిషన్ స్విచ్ అండి. ఇది హార్న్ కూడా మనకు కరెక్ట్ గా సౌండ్ కూడా బాగుంది చూడండి. సార్ దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇది వచ్చి స్టార్ట్అప్ మోటార్ లేదు, ISG టెక్నాలజీతో ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ టెక్నాలజీ. ఇది మన ఇగ్నిషన్ చేసేటప్పుడు వైబ్రేషన్ కానీ ఎటువంటి ఒక జర్క్ కానీ ఇవ్వదు అనమాట. ఎంత స్మూత్లీగా ఒక చిన్న బండి మనం స్కూటీని ఎట్లా స్టార్ట్ చేస్తాము, ఒక చిన్న ఇగ్నిషన్ తో అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి దీంట్లో వచ్చి స్పేస్ ఇచ్చి చాలా ఎక్కువ ఇచ్చింటారు. ప్రజెంట్ ఉన్న బండ్లు అన్నింటిలో చూసుకున్నారంటే ఇప్పుడు ఈ బండిలో మీరు గమనించవచ్చు ఎంత స్పేస్ ఉంది. లెగ్ స్పేస్ కానీ డ్రైవర్ క్యాబిన్ కానీ అన్ని మనకి బుట్ స్పేస్ అన్ని కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అన్ని బండ్లతో పోల్చుకుంటే దీనికి వచ్చేసి ఇంకా 190 mm ఇచ్చారు. అన్ని ఫీచర్స్ ని బాగా చూసి గమనించి కంపెనీ వాళ్ళు డ్రైవర్స్ కోసం వాళ్ళకి కావాల్సిన ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి సార్, ఇక్కడ మీరు ఎక్కి చూపిస్తాడు. మీరు చూడండి. యాక్చువల్ గా మనకి ఇక్కడ ప్రతి వెహికల్ కి ఇక్కడ ఒక స్టెప్ అనేది వస్తుంది అనమాట. ఆ స్టెప్ లేకుండా డైరెక్ట్ గా దీని మీదకి ఎక్కేయచ్చు అనమాట. ఒకవేళ వయసైన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎంత స్పేస్ బండి ఎక్కి కూర్చోడానికి చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇప్పుడు అతను బ్రదర్ కూర్చోండి చూడండి, మీరు గమనించండి. నువ్వు చెప్పకూడదు. స్పేస్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉందో మీకు. ఇక్కడ లెగ్ చాలా బండి అయితే చాలా చిన్నది సార్. దీంట్లో వచ్చి మీకు ఎంత ఫ్రీగా పెట్టుకున్నా, ఎంత హైట్ వాళ్ళు కూర్చున్నా కానీ మీకు ఎటువంటి పెయిన్ లేకుండా ఫీల్ రిలాక్స్మెంట్ గా బాగా కూర్చునే దానికి మీకు ఇచ్చినారు. చూసుకోవచ్చు మీరు. స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఇది పెట్రోల్ కి సంబంధించిన మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. అలాగే మనకు ఇండికేషన్ కూడా గమనించండి. ఇండికేటర్స్ మాత్రం LED లో ఇచ్చారనమాట. ఇది 2 LEDs వస్తుంది. ఇది హజార్డ్ స్విచ్ చేయడం వల్ల మనకు ఇండికేటర్ 4 పక్కల రన్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ స్టెప్ని కూడా ఇక్కడే వచ్చేసింది. మనకు కావాలంటే దీన్ని రిమూవ్ చేసుకుంటే మనకి ఇక్కడ కూర్చునేదానికి ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి ఆల్రెడీ వీళ్ళే ఇచ్చేసారు.
అలాగే మనకి ఇక్కడ బంపర్ కూడా పెద్ద బంపర్ అయితే వచ్చింది అనమాట. మనకు ఇక్కడ వెనక కూర్చునే వాళ్ళకి ఇద్దరు కూర్చున్నా కూడా ఒక సైడ్ మన కాలు పెట్టుకునే దానికి, లేదా ఒక మనిషి కూర్చుంటే రెండు పక్కల కాలు పెట్టుకునే దానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది మనం మామూలుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ గా చేసుకోవాల్సి వస్తుంది, అది వాళ్ళే చేసి ఇచ్చేసారనమాట. ఇది ఒక కంఫర్ట్ బాగుందని చెప్పొచ్చు. అలాగే ఇది ఫిట్టింగ్స్ కానీ ఈ కవర్ కానీ అన్ని కూడా బాగుందన్నమాట. కొంచెం మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకా రౌండ్ గా మీరు గమనించవచ్చు ఈ రిక్ ప్లస్ అంటే దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది. అది వచ్చి ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది. ఇది 2,80,000 కాస్ట్ పడుతుంది, అది 2,70,000 రూపాయలు కాస్ట్ పడుతుందండి. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కానీ రెండిట్లో ఫీచర్స్ కూడా సేమ్. దీంట్లో ఎంత ఉందో దాంట్లోనే అదే ఫీచర్స్ వస్తుంది, కానీ కొంచెం విడ్త్ తక్కువ ఉంటుంది అనమాట. అంతే, పెద్దగా తేడా ఏం లేదు, అంతా ఒకే విధంగా ఉంటుంది. దీంట్లో కూడా ఎల్లో కలర్ ఉందండి, గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి. కలర్స్ లో ఇబ్బంది ఏం లేదు, ఎల్లో కలర్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ఇంకా మనం లగేజ్ వెహికల్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చి 1/2 ton కెపాసిటీ అనమాట. సేమ్ వెహికల్ ఇది సేమ్ ఇదే మారి ఒకే మారినే ఉంటుంది, కానీ మైలేజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి 1/2 ton అనమాట. మనకి దీంట్లో ఇక్కడ మనకు గమనిస్తే ఫుల్ గా 1/2 ton అని చెప్తారు, కానీ 1 ton కూడా వేసుకోవచ్చు. దీంట్లో చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే మనకి ఇక్కడ వచ్చి 10 లీటర్స్ కెపాసిటీ ఇచ్చాడు డీజిల్ లో. మనకి ఇది ఒక 30 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. ఇంకా లోపల పక్క చూసుకుంటే మీరు లోపల ఎంత బాగుంది చూడండి, కంఫర్ట్ గా లోపల కూర్చోడానికి కానీ అంతా కూడా నీట్ గా లోపల ఇచ్చేసారనమాట. గమనించవచ్చు లైటింగ్ గిటింగ్ డిస్ప్లే కానీ అన్ని కూడా మీకు చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. అలాగే మనకి అక్కడ వాటర్ ఇంజెక్షన్, మనకి అక్కడ లైటింగ్ కూడా అక్కడ కూడా ఇచ్చేసారు చూడండి. అలాగే మనకి దీనికి కూడా హజార్డ్ స్విచ్ అనేది ఉంది. అలాగే హ్యాండ్ బ్రేకింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు లోపల వాళ్ళు నీట్ గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. బ్రేకింగ్ అంతా సిస్టమ్ అంతా బాగుంది. మనకి ఇది కూడా స్విచ్ ఓన్లీ ఇగ్నిషన్ ఇది అనమాట, కీతో స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఎందుకు బాది, ఇది వచ్చి వాటర్ ఇంజిన్ హీట్ ఎక్కకుండా ఉండడానికి వాటర్ సపరేట్ గా సెన్సార్ కనెక్షన్. ఇంజన్ హీట్ ఎక్కకుండా మనకి వాటర్ సెన్సార్ అనమాట. అది ఒకవేళ ఇంజన్ హీట్ ఎక్కిందంటే మనకి దీంట్లో డిస్ప్లేలో చూపించేస్తుంది. దాని సహాయంతో మనం ఈ వాటర్ పోసుకోవాలనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో కూడా చూసుకుంటే ఇంటర్ ఆల్ హాఫ్ మనకి ఇక్కడ దీంట్లో అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఇచ్చేసారు చూడండి. డీజిల్ కెపాసిటీ ఎంత ఉందని, ఫ్యూయల్ కెపాసిటీ కానీ, స్పీడోమీటర్ కానీ, మనకు ఓడోమీటర్ కానీ అన్ని కూడా దీంట్లో ఇచ్చేసారు. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇగ్నిషన్ స్విచ్ వస్తుంది, హార్న్ వస్తుంది. అలాగే మనకు ఇండికేటర్ కి సంబంధించిన అన్ని స్విచ్లు ఇక్కడే వచ్చేస్తాయి అనమాట. మన గేర్స్ ఎట్లా ఇది 4 గేర్లు ముందుకి ఒకటి రివర్స్. ఓకే, ఇది మనకు రివర్స్ గేర్ ఇక్కడే వచ్చేస్తుంది. మనకి ఇది రివర్స్ గేర్ అనమాట. ఈ విధంగా అయితే రివర్స్ గేర్ వస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ దీంట్లో 4 గేర్లు అయితే వస్తాయి అనమాట. గేర్ ఇదే కదా, ఓకే 4 గేర్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయండి. అలాగే మనకు ఇది రివర్స్ గేర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనకు ఓన్లీ మోటార్ సెల్ఫ్ మోటార్ ఏం లేకుండా దీనికి ఫ్రెండ్స్ దీనికి అయితే సెల్ఫ్ మోటార్ ఉంది. మనకు డీజిల్ కు వేరియంట్ కాబట్టి సెల్ఫ్ మోటార్ ఉంది అనమాట. మనకి ఇది ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయాలంటే ఇట్లా మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మాదిరిగా ఉందండి. ఇది కూడా అలాగే దీనికి ఓకే, ఇది సైలెన్సర్ అయితే మాడిఫికేషన్ సైలెన్సర్ అయితే వచ్చేసింది. అలాగే మనకు గ్రీవ్స్ ఇంజన్ అనమాట. ఇది ఎట్లా 435cc అయితే వస్తుంది వెహికల్. మీరు ఇంజన్ ఎంత చూడండి ఎంత బాగుంది అనేది, నీట్ గా వాళ్ళు ఫిట్టింగ్ అయితే చేసేసారు ఇక్కడే. మనకి ఇటు సైడ్ వాటర్ ట్యాంక్ అయితే వచ్చేసింది. డీజిల్ ట్యాంక్ అయితే మనకు ఈ సైడ్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చేసింది. మీరు గమనించారు కదా. అలాగే మనకు బ్రాండింగ్ కానీ అలాగే అన్ని ఇక్కడ దీనికి నేమ్ వచ్చి అతుల్ జెమ్ ఈ విధంగా వస్తుందండి. డీజిల్ వర్షన్ మనకు అన్ని క్లియర్ గా ఇక్కడే చూపించేస్తున్నారు. ఇంజన్ అలాగే మనకు సైలెన్సర్ కూడా చూడండి. యాక్చువల్ గా బైక్లకు ఉంటాయి ఇట్లా సైలెన్సర్లు, దీని లోపల దీనికి బిగించారనమాట. బాగుంది చూడడానికి అయితే కనుక. అన్ని మెకానిజం అంతా ఇక్కడే ఉంది, మీరు గమనించవచ్చు. ఒకవేళ మెకానిక్స్ అట్లాంటి వాళ్ళైతే కనుక దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధమైన మెకానిజం దీంట్లో ఇచ్చారనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఆ ఫ్రంట్ లుక్ అంతా చూడండి ఎలా ఉందనేది. అతుల్ బ్రాండింగ్ కానీ అలాగే వీళ్ళు ఇచ్చిన నీట్ గా ముందర కూడా చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారు కదా వెహికల్ ఎలా ఉందనేది. 2 వెహికల్స్ ఇక్కడే ఉన్నాయండి, సిఎన్జి కానీ అలాగే మనకు డీజిల్ లగేజ్ ఆటో కానీ 2 ఇక్కడే ఉన్నాయి. నేను ఎందుకు పెట్టానంటే 2 మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. డీజిల్ ఆటో అలాగే సిఎన్జి ఆటో 2 ఉండేటప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయని. ఆల్రెడీ మనకు డీజిల్లో షేర్ ఆటో టైప్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర. నేను అది తనిగా మీకు వీడియో పెడతాను. ప్రస్తుతానికి మన దగ్గర ఇట్లా 2 ఆటోస్ అయితే ఉన్నాయి. ఒకటి డీజిల్ ఆటో, డీజిల్ లగేజ్ ఆటో ఉంది. అలాగే సిఎన్జిలో నార్మల్ ఆటో ఉందండి. దీంట్లో కూడా మనకు పెద్ద ఆటో వస్తుంది, షేర్ ఆటో వస్తుంది అనమాట. ఇట్లా ఈ విధంగా అన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇది పెట్టున్నాం కదా, మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, దాంట్లో నుంచి చూడొచ్చు మీరు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా ఎట్లా ఉందనేది. మీరు ఒకసారి షోరూమ్ రండి. తిరుపతి రేణిగుంట పోయే రూట్ లో మనకు నారాయణాద్రి హాస్పిటల్ పక్కనే వస్తుంది అనమాట. షోరూమ్కి వచ్చారంటే మీరు అక్కడ టెస్ట్ డ్రైవ్ అవి చేసుకొని మీకు నచ్చితే కనుక వెహికల్ తీసుకోవచ్చు అనమాట. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, దీంట్లో ఇది రిక్ ప్లస్ అండి. ఇది రిక్ అనమాట. కొంచెం విడ్త్ తక్కువ ఉంటుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. దీనికి ప్రైస్ కూడా అంతే, ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది అనమాట. దీనికి ఈ వెహికల్ కి
ఈ వెహికల్ కి 10,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది 2,80,000 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఇది 2,70,000 రూపాయలు కాస్ట్ పడుతుంది అనమాట. వెహికల్ ఏం డిఫరెన్స్ లేదు, కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ మనకి కొంచెం ప్లేస్ అయితే తగ్గుతుంది అనమాట. దీంట్లో కూడా ముగ్గురు కూర్చోవచ్చు, కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే ఇద్దరే కూర్చోగలరు అనమాట. అంతే, మిగతా అన్ని ఏం మెకానిజంలో ఏం తేడా లేదు. అలాగే మనకి ఇక్కడ గ్యాస్ వచ్చి దీని లోపల ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఇక్కడ అనమాట గ్యాస్ పెట్టుకునే ప్లేస్ అది. ఇది యాక్చువల్గా మీకు కావాల్సినట్టు మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సేమ్ అంతా ఇట్లా వచ్చేస్తుంది, హ్యాండ్ బ్రేక్ అంతా వస్తుంది అనమాట. ఇక్కడే మనకు స్విచెస్ కానీ అన్ని కూడా సేమ్ దానికి ఎట్లా ఉంటుందో అదే విధంగానే వచ్చేస్తుంది, డిస్ప్లే కానీ అన్ని కూడా. ఇంకా ఫ్రెండ్స్ దీంట్లో చూసుకుంటే మనకు ఇది డీజిల్ అనమాట. డీజిల్ ఇంతకుముందు మనము చూసాం కదా, డీజిల్ మనకు వేరియంట్ దీంట్లో ఇది చూసాం ఇంతకుముందు మనము, అదే వేరియంట్ అనమాట. ఇది కూడా డీజిల్కి సంబంధించింది. డీజిల్లో మనకు ఇది డీజిల్ ఆటో అండి. ఇది కూడా డీజిల్ ఆటోలో మనకు ఈ వేరియంట్ అయితే వస్తుంది అనమాట. ఇది కావాల్సినట్టు మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. డీజిల్లో ఇది ఒక వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఎలక్ట్రిక్ ఉంది, అలాగే సిఎన్జి ఉంది, ప్లస్ డీజిల్ కూడా ఉందన్నమాట. డీజిల్లో మనకి ఈ 2 వేరియంట్స్ వస్తాయి. ఇలా కార్గో ఒకటి వస్తుంది, ఒకటి నార్మల్ షేర్ ఆటో అనమాట. ఇది పెద్ద ఆటో. మీరు డీజిల్ వేరియంట్ లో మీకు చాలా పెద్దది, మీకు లోపల కూడా ప్లేస్ కూడా చూడండి ఎంత ఉంది అనేది, చాలా ప్లేస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా ప్లేస్ వస్తుంది అనమాట. ఈ విధంగా డీజిల్ వేరియంట్లు అయితే ఉన్నాయి, అన్ని ఉన్నాయండి వీళ్ళ దగ్గర, ఇబ్బంది లేదు మీకు. మీరు షోరూమ్కి వచ్చి చూసారంటే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. మనం సర్వీస్ సెంటర్ చూద్దాం ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఇది సర్వీస్ ఏరియా, ఇక్కడ వీళ్ళు సర్వీస్ అయితే చేస్తారనమాట. మీకు అన్ని ఉంటాయి మీ దగ్గర, స్పేర్స్ కానీ. ఇప్పుడు దీని లోపల చూసుకుంటే మనకు అన్ని స్పేర్స్ అన్ని ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి లోపల చూడండి, టైర్స్ కానీ లేదా మనకు సీట్లు కానీ, ముందర మడ్ కార్డ్స్ కానీ, బంపర్లు కానీ, ఏది కావాలన్నా ఇక్కడే ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ స్టాక్ లేదన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టినారంటే కనుక తెప్పించుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర స్పేర్స్ అయితే ఇక్కడ చూపిస్తాను రూమ్లోకి. సర్వీస్ ఏరియా అంతా మొత్తం ఇదేనండి. ఇది ఇక్కడ రాసినారు చూడండి, పూర్తిగా ఆయిల్ చేంజ్, గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్, అలాగే ఫ్యూయల్ పైప్ చేంజ్ చేసేది, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసేది, అలాగే డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసేది, ఎయిర్ ఫిల్టర్స్, క్లచ్ కేబుల్, రివర్స్ గేర్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర చేంజెస్ అయితే చేస్తారు. సర్వీస్ కూడా చేస్తారండి. ఇక్కడ అన్ని మోటార్స్ గీటర్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఇది వచ్చి స్పేర్స్ కి సంబంధించింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, అన్ని స్పేర్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయిల్ కూడా చూడండి, ఇటు పక్క మీకు అన్ని ఆయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే విండ్ షీల్డ్స్ ఇవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏం మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు, అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఇక్కడ వచ్చి సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు సర్వీస్ ఏరియా కూడా చూపిద్దామని, ఎందుకంటే ఇది కొత్తగా స్టార్ట్ చేసిన షోరూమ్ కాబట్టి సర్వీస్ ఏరియా కూడా మీకు క్లియర్ గా చూపించేద్దామని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారంటే మీకు క్లియర్ గా దీని గురించి అర్థమవుతుంది అనమాట. బాగా పెద్ద సర్వీస్ ఏరియా ఉంది. వాటర్ వాష్ కావాల్సిన ఏరియా ఇక్కడైతే ఫిట్ చేసేసారు. వాటర్ వాష్ ఎన్ని చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన సర్వీస్ కావాల్సిన అన్ని ఇక్కడ సెటిల్ అయితే చేశారనమాట. వెహికల్స్ కూడా మీకు కొత్త వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ సర్వీసెస్ కూడా ఇక్కడ రాసినారు చూడండి. ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, పెయిడ్ సర్వీస్ ఉంది, ఇన్ని వేల కిలోమీటర్లని మొత్తం ఇక్కడ రాసింది. మీరు A to Z మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది. అలాగే ఇటు పక్క ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఏమి, వాటన్నిటి గురించి వీళ్ళు ఇక్కడ దీన్ని క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అన్నీ మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు అన్నీ తెలుస్తుంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా రిక్ అని, దాంట్లో మీకు ఆడ ఎల్లో వేరియంట్ చూశారు. ఇక్కడ వచ్చి ఇది గ్రీన్ వేరియంట్ అనమాట. కలర్స్ చేంజ్ అవుతాయి అంతే, మీకు అన్నీ ఒకే మారినే ఉంటుంది. రిక్ ప్లేస్లో ఎలా ఉంటుందో రిక్లో కూడా అదే మారినే ఉంటుందండి, పెద్దగా తేడాలు ఏముండవు. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసింటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.